వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ మాటను కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ స్టేటస్, స్థితి. మన యొక్క పరిస్థితిని, మన పొజిషన్ గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ పత్రిక రాస్తూ ప్రియుడా అన్న మాటని అపోస్తులైన యోహాను వాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. మనము ఎవరము అనే దాన్ని బట్టి మన పైన దేవుని ఆశీర్వాదాల యొక్క పరంపర కొనసాగుతుంది అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. మనల్ని దేవుడు తనకు ఇష్టమైన వారుగా, తన సొంత మనుషులుగా, అపోస్తులైన యోహాను కూడా తనని గాయోని అంత ఇష్టపడేవాడుగా, ప్రియుడిగా అంగీకరించడాన్ని మనం గ్రహించాలి. ఒక భూసంబంధమైన తండ్రికే తన బిడ్డల పైన అంత ప్రేమ ఉంటే, ప్రేమపూర్వకంగా పిలిచే మన పైన మన పరలోకపు తండ్రికి అమితమైన సంతోషము, ప్రేమ, ఆశీర్వాదాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సప్లికేషన్, విజ్ఞాపన. మీరు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అని ఈ వచనం చివరి భాగంలో మనం చూడవచ్చు. ప్రార్థన అనేది ఆశీర్వాదాలన్నిటికీ ద్వారము లాంటిది. ప్రార్థన ద్వారానే సమస్తాన్ని దేవుడి దగ్గర నుండి మనము నేరుగా పొందుకోవటానికి అవకాశం ఉంది. ప్రార్థన లేని జీవితాలు, ఆశీర్వాదాలు ఆగిపోయేదానికి అవకాశం ఉంది. దీన్ని కూడా ప్రార్థనలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు మన కోసం మాత్రమే కాకుండా ఈ గాయోను గురించి అపోస్తులైన యోహాను ప్రార్థన చేసినట్లుగా ఇతరుల యొక్క బాగోగుల కొరకు, వారి ఆశీర్వాదాల కొరకు కూడా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి అన్నది ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సక్సెస్, సఫలత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే విజయము ఒక్కదానిలో మాత్రమే కాదు, కానీ ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఈ అన్ని విషయాలు, అన్ని కోణాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వారము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దేవుడు ఒక కోణంలో కాదు, మనం అన్ని కోణాల్లో అన్ని రకాలుగా ఆశీర్వదింపబడటానికి దేవుడు మనల్ని ఆయన ప్రియులుగా ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని ప్రవర్తించాలి. 4వ విషయాన్ని, చివరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సౌండ్నెస్, సౌఖ్యత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. ఈ సౌఖ్యము అన్న మాటని శారీరక ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంది. ఈరోజు అనేక రకాలైన వర్ధిల్లటాన్ని మనం ఆలోచన చేస్తే మనకు మన శరీరానికి ఆరోగ్యము, సౌఖ్యము కూడా ఉంటేనే దేవుని పని, పరిచర్యను మనం చేయగలం. ఆరోగ్యం ఉంటే పరిచర్య ఎక్కువ చేయగలం. ఆరోగ్యం సరిగా లేకపోతే పరిచర్య పరిమితం అవటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఈ ఆరోగ్యపరంగా సౌఖ్యంగా ఉండటానికి కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి ఆశీర్వదించే విషయంలో మమ్మల్ని ఆధ్యాత్మికంగా మాత్రమే కాక అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో మీరు మమ్మల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.